నమస్కారం స్నేహితులారా, మనందరికీ ఎంతో ఎదురు చూస్తున్న GDS-RU23 ఆన్లైన్ ట్రాన్స్ఫర్ సైకిల్ అక్టోబర్ 2025కి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ వీడియోలో మనం పూర్తి వివరాలు, షెడ్యూల్, తేదీలు, ఎవరు అప్లై చేయొచ్చు, ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నీ క్లియర్ గా తెలుసుకుందాం. కాబట్టి వీడియో చివరి వరకు తప్పక చూడండి. ఇప్పుడు నోటిఫికేషన్ ని చూద్దాం. భారత ప్రభుత్వ కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ, పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి అక్టోబర్ 2025 నెలలో GDS-RU23 ఆన్లైన్ ట్రాన్స్ఫర్ సైకిల్ కి సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఈ సర్క్యులర్ అక్టోబర్ 14, 2025న జారీ చేయబడింది. ఈసారి ట్రాన్స్ఫర్ సైకిల్ IT 2.0 పోర్టల్ ద్వారా ఆన్లైన్ లోనే జరుగుతుంది. ఇప్పుడు షెడ్యూల్ ని వివరంగా చూద్దాం. యాక్టివిటీ, తేదీలు, టైమ్ లైన్, వేకెన్సీస్ అప్డేట్ బై డివిజన్స్ యూనిట్స్. అక్టోబర్ 21 నుంచి 27 వరకు. వేకెన్సీ అప్రూవల్ బై సర్కిల్స్. అక్టోబర్ 28 నుంచి 30 వరకు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్. నవంబర్ 3 నుంచి 12 వరకు. వన్ టైమ్ మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషన్స్. నవంబర్ 13 నుంచి 15 వరకు. వెరిఫికేషన్ బై డివిజన్స్. నవంబర్ 17 నుంచి 21 వరకు. ఆన్లైన్ లిస్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ అప్రూవ్డ్. నవంబర్ 26. క్యాన్సలేషన్ రిక్వెస్ట్, ఇఫ్ ఎనీ. నవంబర్ 27 నుంచి డిసెంబర్ 1 వరకు. ఫైనల్ రిలీవింగ్ ఆర్డర్స్. డిసెంబర్ 3 నుంచి ప్రారంభం. ఫైనల్ రిలీవింగ్ డీమ్డ్ రిలీవింగ్ ఆఫ్ GDS. 15 డిసెంబర్ 2025. అంటే ఈసారి పూర్తి ప్రాసెస్ అక్టోబర్ 21 నుంచి డిసెంబర్ 15 వరకు జరగనుంది. సర్క్యులర్ ప్రకారం అక్టోబర్ 21 నుంచి CEPT పోర్టల్ ఓపెన్ అవుతుంది. రిటైర్డ్, రిజైన్డ్ లేదా IPPB APS డిప్యూటేషన్ వలన ఖాళీ అయిన పోస్టులు కూడా ట్రాన్స్ఫర్ కోసం పరిగణనలోకి తీసుకుంటారు. ఏదైనా GDS మరణించిన సందర్భంలో ఆ పోస్టు 6 నెలల్లో నెక్స్ట్ స్కీమ్ ద్వారా భర్తీ కాలేకపోతే అది కూడా ట్రాన్స్ఫర్ కోసం అందుబాటులో ఉంటుంది. CEPT పోర్టల్లో రిజిస్ట్రేషన్, అప్లికేషన్ సమర్పణ, వెరిఫికేషన్ ఇవన్నీ షెడ్యూల్ ప్రకారం జరుగుతాయి. సర్కిల్ స్థాయిలోకి సంబంధం లేని సమస్యలు హెడ్ ఆఫ్ సర్కిల్ పరిష్కరిస్తారు. అన్ని డివిజన్లు ఈ షెడ్యూల్ కి ఖచ్చితంగా అనుగుణంగా పనిచేయాలి. పోర్టల్ ఎల్లప్పుడూ సక్రమంగా పనిచేయేలా CEPT చర్యలు తీసుకోవాలి.